హైదరాబాద్ న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి మహబూబ్ ఆలం ఖాన్, కొడుకు ముజాహిద్ ఆలం ఖాన్తో పాటు మరో ప్రధాన నిందితుడు కిషన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినుద్దీన్ను హతమార్చేందుకు తండ్రి కొడుకులు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. రాజకీయ నేత ఆలం ఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్, సుపారీ కిల్లర్ కిషన్ సింగ్, స్టంట్ మాస్టర్ అభిజిత్ వినయ్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. తన భూములకు అడ్డం పడుతున్నాడనే కారణంతో మొయినుద్దీన్ హత్యకు ఆలం ఖాన్ ప్లాన్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొయినుద్దీన్ను చంపిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పారిపోయిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి మహబూబ్ ఆలం ఖాన్, కొడుకు ముజాహిద్ ఆలం ఖాన్తో పాటు మరో ప్రధాన నిందితుడు కిషన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినుద్దీన్ను హతమార్చేందుకు తండ్రి కొడుకులు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. రాజకీయ నేత ఆలం ఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్, సుపారీ కిల్లర్ కిషన్ సింగ్, స్టంట్ మాస్టర్ అభిజిత్ వినయ్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. తన భూములకు అడ్డం పడుతున్నాడనే కారణంతో మొయినుద్దీన్ హత్యకు ఆలం ఖాన్ ప్లాన్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొయినుద్దీన్ను చంపిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పారిపోయిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.